నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈ రోజున భర్త మహాశయులకు విజ్ఞప్తి, రవితేజ గారి సినిమా ఒకటి, అలాగే అనగనగా ఒక రాజు ఆ ట్రైలర్, ఇవన్నీ కూడా నవీన్ పోల్శెట్టి గారు యాక్ట్ చేసినటువంటిది. ఈ రెండు కూడా మన రిలీజ్కు ముందు శుభాకాంక్షలు చెప్పడానికి, బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడానికి మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే ఇందులో మనకి అర్థమయ్యేంత లెవెల్లో ఏమి ఇవ్వలేదు, కానీ అర్థమయ్యి అవనట్టుగా చూసేట్టుగా దాంట్లో మనకు కొంత ఇచ్చారు. మొట్టమొదట భర్త మహాశైలకు టైటిలే చాలా బాగుంది. భక్త మహాశైలకు విజ్ఞప్తి అనేది మనకి ప్రపంచంలో ఎప్పుడు వినే మాట అండి. భక్తులు, దైవభక్తులు. కానీ భర్త మహాశైలకి అంటే ఈ సినిమా చూస్తే భర్తలందరికీ ఒక గొప్ప ఒక సందేశాన్ని ఈయన ఇవ్వబోతున్నాడు అనేది తిరుమల కిషోర్ అండి. ఈయన రచన దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిర్మించారు. డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ మన రవితేజ గారితో కలిసి నటించారు. ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, కానీ అంత మనకి కనపడినట్టుగా ఆ ట్రైలరు అలా మనకు దొరకనట్టుగా వెళ్ళారండి. అయితే చూస్తాంటే ఏమనిపించిందంటే, ఈ మధ్య కాలంలో రవితేజ గారు కొంచెం తన జోనర్ వదిలేసి 2-3 సినిమాలు చేసినట్టుగా నేను ఫీల్ అయ్యాను. మనం సినిమాలు చెప్పుకున్నప్పుడు కూడా మాట్లాడానేమో తెలియదు ఆ విషయం, కానీ ఇప్పుడు మళ్ళీ పర్ఫెక్ట్గా తన బాడీ లాంగ్వేజ్కి తను వచ్చి ఈ సినిమా చేసినట్టుగా ఆ కాసేపు ట్రైలర్ చూస్తే అర్థమైందండి. మీకు ఒకసారి చెప్పుంటానండి, వీళ్ళందరూ రవితేజ గారు, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, చలపతి గారి అబ్బాయి రవి, మా అన్నయ్య గారి అబ్బాయి రవి, వీళ్ళందరూ కూడా మేము అక్కడ మద్రాసులో ఉన్నప్పుడు టీ నగర్లో 2 ఫ్లాట్స్ మధ్యలో ఒక గ్యాప్ ఉండేది. అక్కడ నిలబడి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు. నేను అన్నయ్య వెళ్ళేప్పుడు ఒక నమస్కారాలు అలా పెట్టుకుంటూ ఉండేవాడు. నూతన్ ప్రసాద్ ఇంటికో ఇట్లాగో మేము సిట్టింగ్ల తర్వాత చెప్పారు కదా చాలాసార్లు మీకు, రకరకాలుగా పారిపోయి ఒక చోట కాదు ఇంకో చోటకి వెళ్ళిపోవాలన్నట్టుగా వెళ్ళిపోయాము అని చెప్పి. అయితే దీని గురించి చెప్పేప్పుడు ఒక మాట వాడారండి, ఇప్పుడున్న అమ్మాయిలకు కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. అంటే ఇప్పుడున్న అమ్మాయిలకి అంటే ఇవాళ నిజమండి. ఒకప్పుడు మీకు ఒకసారి చెప్పాను నేను, ఒకప్పుడు మా అమ్మ, మా నాయనమ్మ, మా అమ్మమ్మ, నా భార్య, మా వదిన, మా వదిళ్ళు, ఇలా అందరినీ చూసుకుంటూ వస్తున్నప్పుడు స్త్రీలలో చిన్న పరిపక్వత, ఆలోచనత అది వచ్చి వాళ్ళల్లో చిన్ని మార్పులు వచ్చినాయి. బహుశా దానిలో ఈ ఇద్దరు అమ్మాయిల్లో ఏదో ఒక మార్పును తీసుకొచ్చి, అసలు కథ దొరకట్లేదు, మీరు చూసారో లేదు. మనం మామూలుగా ఏమనుకుంటాం, ఒక అమ్మాయి భార్య అయి ఉంటుంది, ఒక అమ్మాయి ప్రియురాలు అయిపోయి ఉంటుందని మనం గవికిని నోరుసారి అనేసుకుంటామండి. అది కాదా అవునా మనకు తెలియదు. ఇక్కడ అలా ఇప్పుడు ఉన్న అబ్బాయిలకి కనెక్ట్ అయ్యేటువంటి క్యారెక్టర్ అంటాం స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ క్యారెక్టర్ బాలామణి పాత్ర అన్నారండి. స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ అంటే తన అస్తిత్వాన్ని తను కోరుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాత్ర. ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది అని మళ్ళీ మనకు రీడ్ ఇస్తున్నాడు. ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటో మనకి చెప్పట్లేదు. అట్లా రామ సత్యనారాయణ చూడండి, రాముడు అంటే ఏకపత్ని వ్రతుడు. మరి ఏకపత్ని వ్రతుడికి అసలు 2 అమ్మాయి కథలు పెట్టకూడదు కదా, అందుకని మెల్లిగా సత్యనారాయణ స్వామిని కూడా కలిపారండి. రామ సత్యనారాయణ అంటే రాము వేరు సత్యనారాయణ వేరా అనేటువంటి ఒక మాయ కూడా చేస్తా మనల్ని ఆడిస్తున్నారండి. ఎందుకంటే ఆ బాడీ లాంగ్వేజ్లో భయంగా ఉన్నట్టుగా చూపిస్తా చివరిలో కుమ్మేస్తున్నాడండి.
మరి ఈ పాత్ర ఆ పాత్ర, ఆ పాత్ర ఈ పాత్ర అని మనకు అర్థం కానివ్వకుండా చాలా అద్భుతంగా ఎడిట్ చేసి ఈ సినిమాని మనకు పంపించారండి. కానీ మంచి ఇందులో ఏముంది ఈ సినిమాలో అంటే ప్రేమ, పెళ్ళి, బాధ్యత అనే 3 విషయాలను మాత్రం మనకి చిన్న ఉప్పందించారు. ఎస్, ప్రేమ వేరు, అన్ని ప్రేమలు ఫలవంతం అవ్వాలని లేదండి. ఎన్ని ప్రేమలు విఫలమైపోయి ఉంటాయో మనందరం చూస్తూ ఉంటాం. పెళ్ళి, అన్ని పెళ్ళిళ్ళు కూడా నిలబడాలని లేదండి. ఎంతమంది విడాకులు తీసుకున్నా కూడా మనం చూసాం. కాబట్టి నువ్వు ప్రేమించినా, నువ్వు పెళ్లి చేసుకున్నా ఒక బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపాలి అనేటువంటి ఒక అద్భుతమైన సందేశాన్ని హీరో ద్వారా అందించడానికి మనకి వీళ్ళు ప్రయత్నం చేశారని మనకి అర్థమవుతుందండి. ఈ డైలాగులు కూడా గమ్మత్తుగా ఉన్నాయండి. బ్యాక్ టు బ్యాక్ గన్లు, కత్తులు, జాతర ఫైట్లు ఆ మధ్య చేశాను. అందుకే మా ఫ్యామిలీ డాక్టర్ చిన్న గ్యాప్ ఇవ్వమని చెప్పాడంట. అంటే తన నట జీవితానికి సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని ఈ డైలాగ్ ద్వారా హీరోతో డైరెక్టరు, రైటరు చెప్పించారండి. అంటే నా జోనల్లోకి నన్ను రమ్మని ఆయన అన్నట్టుగా వచ్చాడండి. అట్లా రామ్ లైఫ్లో ప్రేమ, పెళ్ళి ఏదైనా సరే అది నాతోనే మొదలవుతుంది, నాతోనే ఎండ్ అవుతుందని ఒక అమ్మాయి పాత్రతో చెప్పించాడండి. ఇలా రకరకాలుగా గమ్మత్తుగా చెప్తున్నారు. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, దాని యొక్క పర్యవసానం ఏంటంటే, ఇది మీకు అర్థం కాకుండా మిమ్మల్ని అయోమయంలో పెట్టడానికి కాదు, మిమ్మల్ని ఆనంద డోలికల్లో ఊగిసలాడించడానికి మేము ఈ చిత్రాన్ని తీసాము అని నిజం. మనందరం కూడా రవితేజ మళ్ళీ మంచి సూపర్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పాత రోజుల్లో అయితే 13వ తారీఖు భోగి అండి, ఈసారి భోగి 14 వచ్చినట్టుంది. కాబట్టి 13వ తారీఖున ఈ చిత్రం విడుదలవుతోంది. అందరూ చక్కగా పండక్కి చూసి ఆహ్లాదించి ఆనందపడి ఆ యూనిట్ని ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. అనగనగా ఒక రాజు, అది ఒక రోజు అనుకున్న ముందు నేను, కానీ అది ఒక రాజు అని తర్వాత చూపించాడండి. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ ఎ కింగ్ అని చిన్నప్పుడు మనం ఇంత పసిపిల్లలుగా అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు, ఇలాంటి కథలు ఎన్నో విన్నామండి. అలా వన్స్ అపాన్ ఎ టైం లాగా ఈ చిత్రాన్ని ఈ యూనిట్ అందజేసుకోదలుచుకున్నారండి. దీనికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య అనేవాళ్ళు నిర్మాతలుగా వ్యవహరించారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ అనే దాని మీద వచ్చిందనేది. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి. నవీన్ పోలిశెట్టి ఎంత అద్భుతమైనటువంటి ఆర్టిస్టు మనందరికీ తెలిసండి, ఇంతకుముందు ఆయన సినిమాలు చూసాం మనం. అలా వీరు ఏం చేశారంటే, దీనిలో ఆ ట్రైలర్ చూస్తుంటే అర్థం ఏంటంటే, ఒక పెళ్లి చేయాలంటే 100 అబద్ధాలైనా ఆడమన్నారు. ఈ పాత్ర మనకు అలా కనిపిస్తుందండి. కానీ చివరిలో ఒక ట్విస్ట్ లాగా అనిపించింది, మాట్లాడే చెప్తాను అది. కానీ ఎన్నిసార్లు చెప్పామండి హుండీ కన్నం పెద్ద చేయాలని. ఇంత కట్ట వేయిపోతున్నాడండి దాంట్లో. మనందరికి చూపించారు ఆ షాట్. ఎదురుగానేమో అనంత పోసారికి ఇంత గట్ట వేయిపోతూ, ఏమండి ఎన్నిసార్లు చెప్పామండి కొంచెం హిందూ కన్నం పెద్దమైంది, ఎందుకు బాబు కన్నం వేసి తీసుకుపోతారుగా అని అతను అంటాం. అంటే ఈ క్యారెక్టర్కి చిన్న ఉప్పు అందించాడండి ఆ షాట్తో డైరెక్టర్, రైటర్ అండ్ డైరెక్టర్. ఆయన ఓ చిన్న ఉప్పు అందించాడండి. చిన్న నోట్లు వేయటం కోసం చిన్న హుండీ, పెద్ద నోట్లు వేయటం కోసం పెద్ద హుండీ పెట్టుకోవచ్చు కదా. చూడండి అసలు ఎన్ని ఎంత కామెడీగా ఉన్నాయో. నాకు కాబోయే మామగారికి 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, ఎఫెక్షన్ మొత్తం డివైడ్ అయిపోతుందంట. ఎఫెక్షన్ కాదు, ఎసెట్ మొత్తం. అంటే ఇతను ఒకే అమ్మాయి ఉన్న కుటుంబంలో ఉన్న అమ్మాయిని ప్రేమించాలని ప్రయత్నం చేస్తున్నాడు. 2-3 ఉన్న అమ్మాయిలు అయితే ఏంటి, వాళ్ళకున్న ఆస్తి 1.5 కోటి అంటే 350 లక్షలు అయిపోతాయి. ఒకే అమ్మాయి ఉంటే 1.5 కోటి ఇతనికే వస్తాయి కదా. అందుకని అలా ఆ మాటని అలా వాడగానే
ఇప్పుడు అతని మనసులోకి దగదగా నగలు వేసుకునే ఒక యువరాణి దిగింది. ఈ యువరాణి లాంటి అమ్మాయి అంటే అంత అందంగా కనపడింది. పడిపోయాడు తను. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయికి లైన్ వేయాలి, ఈ అమ్మాయిని తెచ్చుకోవాలి, ఆ ఆస్తి తను సొంతం చేసుకోవాలి అన్నట్టుగా మనం అక్కడ కూడా ఎంత కామెడీ చేశారు చూడండి. తిరిగి చెప్పాలమ్మా అనగానే పొత్తులు గారు ఆ అమ్మాయి గౌన్ ఇది అది కాదమ్మా, తిరిగి చెప్పు, నువ్వు అన్నమాట అలా కాదు ఇలా అని చెప్పి అతను అంటాం. అంటే ప్రతి షాటు ఇక్కడ మనకి కామెడీగా అందిస్తున్నాడండి. అమ్మాయి చాలా తెలివైంది. అంటే అమ్మాయి చదివింది ఇంటర్ దాకానా అన్నాడు. అంటే ఇంటర్ దాకా చదివితే తెలుగుగా అయిపోతారు అనేటువంటి ఒక లీడ్ కూడా ఇచ్చాడండి. అలాగే మీ కుక్క ఏ బ్రాండ్ ఏంటి అన్నాడు. దొరికిపోయాడు. మందు సీసాతో ఇతను దొరికిపోయాడు. బ్లాక్ డాగ్తో దొరికిపోయాడు. ఇదేంటంటే బ్లాక్ డాగ్ అన్నాడు. అంటే మందు తాగుతావా అని ఎక్కడ అడిగేస్తున్నారని. మా కుక్క పేరండి, మా కుక్క నల్లగా ఉంటుందండి, బ్లాక్ డాగ్ అది అని చెప్పి మళ్ళీ అంటే అనుక్షణం మనందరినీ నవ్విస్తూ కవ్విస్తూ వెళ్ళేటువంటి ఈ సినిమా మీకు అలాగే చూడండి ఎంత అబద్ధం ఆడేస్తున్నాడు. మీకు ఫ్యూచర్లో అమెరికా వెళ్ళే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయంటే అబ్బో నేను చిన్నప్పుడు అసలు అక్కడే మొత్తం తిరిగేశానని అబద్ధం ఆడేస్తున్నాడు. అసలు ఇతను అమెరికా కూడా వెళ్ళి ఉండడు. సో విద్యార్థులారా, ఒక అద్భుతంగా 2 చిత్రాలని 2 కళ్ళలాగా చూసుకుని, ఎందుకంటే రవితేజ గారికి సక్సెస్ కావాలి, అలాగే ఈ అనగనగా ఒక రాజు అనేటువంటి ఈ చిత్రం కూడా మంచి సక్సెస్ని, నవీన్ పోలిశెట్టి గారి సినిమా సక్సెస్ని పొందాలి అని మారీ గారు దీనికి దర్శకుడు అండి. మారీ అంటే బహుశా మరి మలయాళమో తమిళో తెలియదు, అది మారీ అని ఉంది అక్కడ. అంచేత ఇది 14 అంటే ఒరిజినల్ సంక్రాంతి, కానీ ఇప్పుడు 15వ తారీఖు కాబట్టి ఒరిజినల్ సంక్రాంతి నాటికి ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే ఒకే ఒక్క 2 ముక్కల్లో నారీ నారీ నడుం మురారి అని ఏకే ఎంటర్టైన్మెంట్స్ అండ్ అడ్వెంచర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ వారితో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం. సంయుక్త సాక్షి వైద్య కథానాయకుడిగా అది కూడా చూశానండి నేను. మొత్తం చాలా బాగుంది. సంక్రాంతికి ఎన్నో సినిమాలు చూస్తూ పెరిగే ఆ డైరెక్టర్ అన్నమాట అండి. సంక్రాంతికి ఎన్నో సినిమాలు చూస్తూ పెరిగారు. ఇప్పుడు డైరెక్టర్గా నా ఫస్ట్ ఫిల్మ్ సంక్రాంతికి వస్తుందని అడుగుతున్నాడు. అంటే తప్పనిసరిగా ఆయన్ని కూడా ఆశీర్వదించి ఈ చిత్రాన్ని కూడా చూసి 2 అమ్మాయిలు 1 అబ్బాయి అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు అని కూడా ఛాలెంజింగ్గా చెప్తున్నాడు. మరి ట్రయాంగిల్ లవ్ స్టోరీ కానప్పుడు ఇది ఏమిటి అనేటువంటి తెలియజేస్తున్నారు. కాబట్టి విద్యార్థులారా, ఈ 3 చిత్రాలని కూడా పండక్కి వస్తున్నాయి. ఇది 14వ తారీఖే రిలీజ్. ఇది కూడా ఈ 3 చిత్రాలు శుభాకాంక్షలు చెప్పడానికి మాత్రమే నేను చెప్పాను. ఈ 3టిని కూడా చూసి వాళ్ళందరికీ కూడా మంచి ఆనందాన్ని ఇవ్వగలరని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.